కులాంతర వివాహాలు చేసుకుంటే కులం పోదు, బాగా డబ్బు సంపాదిస్తే కులం పోదు, కలిసి సహపంక్తి భోజనాలు చేస్తే కులం పోదు. ఈటల రాజేందర్కు కులం పోయిందా? పోయిందా? ఏం పోదు. ఈ కులము ఆ కులము ఏదో ఒక కులం వెంటాడుతూనే ఉంటుంది ఎప్పటికీ. కులం అట్లా పోదు. కులం అనేటటువంటిది ఒక మానసిక భావన. ఈ మానసిక భావన అనేటటువంటిది మతం లోపల ఉంది. మతానికి మూలం అనేటటువంటిది మంత్రము. వాడు శాస్త్రం అని అంటాడు చూడు. దేన్నైతే వాడు శాస్త్రి గారు ఇచ్చింది శాస్త్రం అని అర్థం, దాన్ని సైన్స్ అని కాదు. ఆ శాస్త్రి గారు ఇచ్చినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం అంతా కూడా పచ్చి అబద్ధం అని చెప్పి నువ్వు నమ్మి, మంత్రమంతా పచ్చి అబద్ధం, మంత్రమంతా పచ్చి బూటకం, మంత్రంలో ఎటువంటి జ్ఞానం లేదు, మంత్రంతో ఉన్నదంతా కూడా ఒక మూఢత్వం, మూర్ఖత్వం, అబద్ధం, అన్యాయం, అధర్మం అని నువ్వు భావించి వాటినన్నిటిని ఇట్లా తృణీకరించి అట్లా బయటపడేసి నువ్వు రాగలిగినటువంటి రోజున ఆ మతం వస్తుంది.